భారత్ చైనా మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఆరోపణలు అధికార పక్షంపై చేస్తున్నాయి. అధికార పార్టీ నేత సీనియర్ బీజేపీ నేత కృష్ణసాగర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో అసలు చైనా ఇండియా మధ్య జరుగుతున్న గొడవలకు కారణాలేంటి, అసలు విషయాలేంటో చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణసాగర్ గారు. నమస్కారం నరసింహారెడ్డి గారు. ఎందుకు అసలు బార్డర్ లో ఏం జరిగింది, ఎలా చనిపోయారు మన సైనికులు అన్న విషయాన్ని అధికార పార్టీ ఎందుకు దాచిపెడుతుంది? దాచిపెట్టే ప్రభుత్వం అయితే అధికార లాంఛనాలతో 20 మంది సైనికులని గౌరవ వందనం చేస్తూ వారికి కృతజ్ఞతగా ఉంటూ వారికి అధికారిక అంతిమ యాత్రలు నిర్వహించకపోయేవి కదా. చైనా లాగా భారతదేశం ఉంటే అసలు మా వైపు ఎవరు చనిపోలేదని ఆన్ రికార్డ్ చెప్పకుండా ఉన్న దేశాన్ని మనం చూస్తాం. కాబట్టి భారత ప్రభుత్వం ఎక్కడ కూడా ఏది దాచిపెట్టే ప్రయత్నం చేయటం లేదు. పోగా బార్డర్ లో జరిగిన స్కిర్మిషెస్ లో మరణించిన వారు, అసూలు బాసిన వారి ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చిన త్యాగమూర్తులందరినీ కూడా మననం చేసుకోవడం జరిగింది, వాళ్ళకి గౌరవం ఇవ్వడం జరిగింది. రైట్. ఇక్కడ సైనికుల త్యాగాలపై కానీ సైనికుల ధైర్య సాహసాలపై కానీ ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదు. చైనా దురాఘాతాలపై కూడా ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కానీ అధికార పార్టీ ప్రధానమంత్రి ఒకలా మాట్లాడుతున్నారు, విదేశాంగ శాఖ అలాగే రక్షణ శాఖ మంత్రులు దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. దానివల్లే అనుమానాలు కలుగుతున్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా రక్షా మంత్రి గారు కానివ్వండి, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ గారు కానివ్వండి, వారు ఎక్కడ వారి మాటల్లో వారి వ్యాఖ్యలలో భేదం ఎక్కడ లేదు. కానీ ఆ భేదాన్ని కల్పిస్తూ ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసి ఆబ్ఫస్కేషన్ పాలిటిక్స్ కి ఎండల్జ్ చేస్తా ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలలో 60 సంవత్సరాలు పాలించిన పార్టీ. దానికన్నా అర్థం కాదు, ఒక బార్డర్ ఏరియాలో జరుగుతా ఉన్న ఒక స్కిర్మిష్ అన్నది, ఒక అగ్రెషన్ అన్నది, అది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాల్లో విశేష ఆవశ్యకత ఉంటేనే, అంటే ఎప్పుడు కూడా హౌ మచ్ యూ షుడ్ నో యూ విల్ నో అన్న టైప్ లోనే ముందుకు పోతుంది. అంటే టు నో, నీడ్ టు నో బేసిస్. కానీ ఇంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ షాలో వాటర్స్ లో ఫిషింగ్ చేయడం ఆపాలి. ఈ బార్డర్ స్కిర్మిషెస్, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ని తీసుకొని దాన్ని రాజకీయం చేద్దామని అనుకోవడం చాలా దురదృష్టకరం. ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రోజు చేసిన స్టేట్మెంట్ ఆల్ పార్టీ మీటింగ్ లో, అది ఓవరాల్ సినారియోలో చైనాతోని మనకున్న బార్డర్ లో చాలా సార్లు వాళ్ళు మన పర్సెప్షన్ లైన్ వైపు రావడం, మనం వాళ్ళ పర్సెప్షన్ లైన్ వైపు పోవడం. పర్సెప్షన్ లైన్, పోస్ట్ కాదు. పోస్ట్ అంటే అది బార్డర్, పర్సెప్షన్ లైన్ అంటే మనం అనుకుంటున్న బార్డర్, వాళ్ళు అనుకుంటున్న బార్డర్. ఆ రెండు కూడా మనం, ఈ రెండు సైన్యాలు కూడా పెట్రోలింగ్ చేస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమన్నారు, ఎక్కడ కూడా మన బార్డర్ లోకి వాళ్ళు రాలేదు, మనం వాళ్ళ బార్డర్ లోకి పోలేదు, మన బార్డర్ లోకి వచ్చి వాళ్ళు ఏం పోస్టులు తీసుకోలేదు అన్నారు. అంటే బార్డర్ పోస్ట్ అయితే మిలిటరీ పోస్ట్ ఉంటాయో తీసుకోలేదు. అది వాస్తవం. ఇప్పటికి కూడా దాని మీద నిలబడుతా ఉన్నారు. వారి ఇచ్చిన క్లారిఫికేషన్ వల్ల మనం తప్పకుండా కూడా వారి పర్సెప్షన్ లైన్ కి పోయాము, అక్కడికి వాళ్ళని వెంబడించాము, అక్కడ వాళ్ళు వేసుకున్న క్యాంపులను ధ్వంసం చేశాము అనేది ఆయన మైక్రో డీటెయిల్స్ లో చెప్పలేకపోయారు. చెప్పరు ప్రధానమంత్రి, ఇక్కడ కూడా ఆపరేషనల్ డీటెయిల్స్ చెప్పరు. అది ప్రాక్టీసే కాదు. మరి కాంగ్రెస్ పార్టీ వారి సమయంలో మిలిటరీ ఆపరేషనల్ ఇష్యూస్ ని బహిరంగంగా మరి డిస్కస్ చేసినా మరి మనకైతే తెలియదు. కానీ ఇది మాత్రం చాలా సిల్లీ జువెనైల్ పాలిటిక్స్ అని భావిస్తాను. రైట్. సైనిక వ్యూహాలు కానీ భారతదేశ వ్యూహాలు కానీ ఎక్కడా బయటికి చెప్పమని ఎవరు అడగట్లేదు. బట్ మీరు అంటున్న దేశ రక్షణకు సంబంధించిన అంశం కాబట్టే పారదర్శకంగా ఉండాలి, మన సైనికులు ఎలా చనిపోయారు అన్నది పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణగా వస్తుంది. ఇందులో తప్పేముంది? క్రియేట్ అయి ఉంది కదా. వాళ్ళ ఆరోపణకి అసలు ఎక్కడ కూడా ఒక బేసిస్ లేదు. ఇట్స్ అ బేస్లెస్ అలిగేషన్. మనం సైనికులు చనిపోలేదనో, చనిపోయిన వాళ్ళ పేరు దాచిపెడతానో,
చనిపోయిన వాళ్ళ బాడీస్ ని మనం వాళ్ళ ఇళ్ళకి పంపించకపోతేనో, వాళ్ళ ఫ్యామిలీస్ తోని మనం కనెక్ట్ చేయకపోతేనో వాళ్ళ ప్రశ్న రేజ్ చేయాలి. అట్లాంటిది ఏం జరగలేదు కదా. అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది కుసముచ్చినట్టు ఎట్లా చెప్తారు, అది మిలిటరీ డీటెయిల్స్. కానీ తప్పకుండా కూడా మన సైనికులు వీరమరణం పొందారు. అక్కడ చైనీస్ ఒక అగ్రెసివ్ క్యాంపింగ్ ఒక స్పాట్ లో చేస్తా ఉంటే, అది కూడా మన పర్సెప్టివ్ ఎల్ఏసి ఏరియాలో చేస్తా ఉంటే, వాళ్ళని వెళ్ళగొట్టే క్రమంలో అక్కడ ఒక ముష్టి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళు ఆయుధాలని కూడా ఉపయోగించారు. అది కూడా ఒక ట్రైబల్ ఆర్మీ ఉపయోగించినట్టు రాడ్లకి ఫెన్సింగ్ లైన్లు, రాడ్లకి నెయిల్స్ పెట్టి ఉపయోగించారు. ఆ అంత చాలా బెలిజరెంట్ అటాక్ లో మన సైనికులు చనిపోవడం జరిగింది, వీరమరణం పొందడం జరిగింది. అట్లే వాళ్ళ క్యాంపును కూడా మన సైనికులు ధ్వంసం చేశారు. ఇంతకంటే డీటెయిల్స్ ఏమి ఇవ్వగలుగుతారు నరసింహారెడ్డి గారు, మీరే చెప్పండి. రైట్, ఇక్కడ కాంగ్రెస్ ఏమంటారు? రైట్, గతంలో పాకిస్తాన్ తోటి లాస్ట్ ఇయర్ జరిగిన దీంట్లో కానీ మన సైనికులు వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి దాడి చేశారు. వందల మంది ఉగ్రవాదులు అలాగే పాక్ సైనికులు మరణించారని చెప్పేసి మన తరపున వాదన ఉంటే, అంతర్జాతీయ సమాజం కానీ పాకిస్తాన్ కానీ దాన్ని ఎక్కడా ధృవీకరించలేదు. ఇప్పుడు కూడా చైనా వాళ్ళు చాలా మంది చనిపోయారని చెప్పేసి అధికార పార్టీ అంటుంటే, అటు అంతర్జాతీయ సమాజం కానీ చైనా కానీ దీన్ని ధృవీకరించట్లేదు. సో ఈ అనుమానాన్ని కూడా కొందరు వెల్లదీస్తున్నారు. ఎందుకు మనం క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతాం? శాటిలైట్ ఉంటుంది, ఆ శాటిలైట్ ఇమేజెస్ ఎందుకు రాలేవన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, మీ ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది, భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం, చైనా అన్నది ఒక డిక్టటోరియల్ దేశం. పేరు కమ్యూనిస్ట్ అని చెప్పుకున్నా కూడా అది ఒక డిక్టేటర్ల పాలనలో నడుస్తున్న దేశం, ఒక పార్టీ వ్యవస్థలో నడుస్తున్న దేశం. అక్కడ ఏమి హక్కులు లేవు, ఎవరిని ప్రశ్నించరు. అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, ప్రతిపక్షాలు లేవు. కాబట్టి జీ జిన్పిన్ ని ఎవరు కూడా, అటు వేరే పార్టీలు ప్రశ్నించలేవు, పార్టీలు లేవు, ఇటు ప్రజలు ప్రశ్నించలేరు. ఆ సొంత తల్లిదండ్రులు ఎవరైతే సైనికులు కోల్పోయినారో చైనాలో, వాళ్ళు కూడా ప్రశ్నించలేరు. కాబట్టి చైనా తనకు తానుగా మేము మా సైన్యంలో నుంచి 40 మంది చనిపోయారు, 50 మంది చనిపోయారు అని చెప్పే ధైర్యం చేసే ఒక సాహసోపేతమైన దేశం కాదు, ఒక పెరిగి పందల దేశం అనేది మేము తెలుస్తాం. మీరు అన్నారు అంతర్జాతీయంగా ఎందుకు చెప్తారు? అంతర్జాతీయంగా ఎందుకు చెప్తారు? వాళ్ళ సైనికులు ఎవరు చనిపోయారో వాళ్ళు చెప్పాలి. అది పాకిస్తాన్ లాంటి డిక్టటోరియల్ దేశం చెప్పదు, చైనా లాంటి ఒక డిక్టటోరియల్ దేశం చెప్పదు. ఈ డిక్టేటర్లు నడిపించే దేశాలలో హక్కులు ఉండవు. అది సైనికులకు కూడా వర్తిస్తుంది. సైనికులకు కూడా హక్కులు లేవు. కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నా అంటే, మనం ఒక దగ్గర ప్రశంసించాల్సింది పోయి మన వ్యవస్థకున్న పారదర్శకతని, గొప్పతనాన్ని మనం గ్రహించాల్సింది పోయి మనం కాంగ్రెస్ రాజకీయాలలో పడి ట్రాప్ అవడం, అది అందరూ అవుతున్నారని మేము అనుకోవటం లేదు. 80 నుంచి 90% భారతీయులకి విషయం ఏందో అర్థమైంది. కాంగ్రెస్ ఒక చాలా ఒక జడసత్వాలు లేని పరిస్థితిలో ఉన్నది, ఒక అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉన్నది. ఇది దొరికింది కదా, ఇదే గడ్డిపోచని పట్టుకొని బయటికి ఎక్కుదాం అనే ఒక పరిస్థితిలో ఐసీయూ నుంచి వారు బయటికి రావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ కూడా ఒక నైతికత లేని ఒక ప్రయత్నం దేశ రక్షణ విషయంలో రాజకీయం చేస్తారు. కాబట్టి ఎవరు కూడా వాళ్ళ మాటల్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. రైట్, కాంగ్రెస్ మాటల్ని పక్కన పెడితే దేశ సైనికులు, భారతదేశ సైన్యం మాత్రం ఖచ్చితంగా చైనా దురాఘాతాలను అడ్డుకుంటుంది, వాళ్ళను తిప్పికొట్టింది. వీరమరణం కూడా పొందారు చాలా మంది, అటు పాకిస్తాన్ ఉగ్రదాడిలో కానీ ఇటు చైనా యుద్ధంలో కానీ. దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. భారత సైన్య శక్తి సామర్థ్యాలపై కూడా ఎవరికి అనుమానాలు లేవు. దాంతో పాటు బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇంకొన్ని ఆరోపణలు కాదు, కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. మీ ప్రభుత్వానికి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. చైనా బార్డర్ లో ఎవరున్నారో సైనికులు, ఆ సైనికులకు ఒక ప్రత్యేకమైన బూట్లు కావాల్సి ఉంటుంది, ప్రత్యేకమైన దుస్తులు అవసరం ఉంటుంది, ప్రత్యేకమైన గ్లాసెస్, ఎందుకంటే ఆ చలిలో చూడాలంటే. వీటికి ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు లేవు, చాలా షార్టేజ్ ఉంది అన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఎక్కడ సైనికులకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎక్కడ వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తుంది, పూర్తి స్వేచ్ఛనిస్తుంది? భారత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో 1,70,000 పైగా ప్రతి సంవత్సరం, 1,70,000 కోట్లకు పైగా ప్రతి సంవత్సరం డిఫెన్స్ కి ఖర్చు చేస్తా ఉన్నాం, అలోకేటెడ్ బడ్జెట్స్. అదే కాకుండా నేషనల్ ఎక్స్ట్రీమ్ మెజర్స్ అనే ఒక పథకం కింద, నేషనల్ డిఫెన్స్ మెజర్స్ అని ఇంకొక పథకం కింద
దగ్గర దగ్గర 4.5 లక్షల కోట్లు డిఫెన్స్ ఎక్విప్మెంట్ కోసం ఉపయోగించడం జరుగుతా ఉన్నది. ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న రికార్డెడ్ ఒక డాక్యుమెంటేషన్. కాబట్టి మిలిటరీకి డబ్బు లేదనడం అది కంప్లీట్ గా ఎవరికైనా తెలియని వాడు కాగ్ రిపోర్ట్ ఏం చెప్తారు? కాగ్ రిపోర్ట్ లోనే చెప్పింది కదా. ఇంకో మాట కూడా కాగ్ తన రిపోర్ట్ లో చెప్పింది. కాగ్ ఇంకో మాట కూడా చెప్పింది, సరైన తిండి అంటే మనం తినే తిండి అక్కడ వాళ్ళు తినలేరు, వాళ్ళకు ప్రత్యేకమైన ఆహారం అవసరం ఉంటుంది, దానికి కూడా డబ్బులు ఇబ్బందికరంగా ఉందని కాగ్ రిపోర్ట్ రీసెంట్ గానే మీకే ఇచ్చింది, మీ ప్రభుత్వానికి. మీరు ఆ కాగ్ రిపోర్టు కాంగ్రెస్ తయారు చేసిందా కాగ్ తయారు చేసిందా కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఐటీ డిపార్ట్మెంట్ ఈ రోజు కేపబుల్ గా ఉన్నది. ఏదైనా తయారు చేసి బయటపడేసి వాటికి అథెంటిసిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటది. కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఎక్కడ కూడా ఇండియన్ మిలిటరీకి తిండి తిప్పలు ఉన్నాయని కానివ్వండి, పెట్టాల్సిన ఫుడ్ పెడతలేరని కానివ్వండి, షూస్ లేకుండా ఉన్నారని కానివ్వండి, కలద్దాలు లేకుండా ఉన్నారని కానివ్వండి, ఎక్కడ కూడా చెప్పలేదు. మీరు నాకు ఆ డాక్యుమెంట్ చూపిస్తే నేను తప్పకుండా కూడా నేను అపాలజైజ్ చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పరిస్థితి మా పార్టీ కాదు, మా ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మన మిలిటరీకి మన సైన్యానికి తిండి తిప్పలు కానీ కరెక్ట్ బూట్లు ఉండడం, ఎక్విప్మెంట్ లేకపోవడం కానీ అట్లాంటి పరిస్థితి లేదు, ఎప్పుడు లేదు. 100% మీకు ఆ డాక్యుమెంట్ పంపిస్తాను, బట్ అపాలజీ కాదు. మన సైనికులు అంత పోరాటం చేస్తుంటే వాళ్ళకు సరైన అందించాలి కదా అన్నదే మా ఉద్దేశం. రైట్. ఇక చైనాతో దౌత్యపరంగా ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి? ఉద్రిక్తలు తగ్గించడానికి ఎలాంటి చర్చలు స్టార్ట్ చేశారు? ఇప్పుడు చర్చలు అన్నవి కమాండర్ లెవెల్ నుంచి అక్కడ ఆన్ సైట్ ఎక్కడైతే అగ్రెషన్ నడుస్తా ఉన్నదో అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ మేజర్ జనరల్ స్థాయి, దానిపైన మిలిటరీ జనరల్స్ చీఫ్ స్థాయి, తర్వాత ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్థాయి, రక్షా మంత్రి నిన్ననే వారు ఈరోజు పొద్దున మాస్కో పోవడం జరిగింది. వారు అక్కడ రష్యన్ ప్రెసిడెంట్, రష్యన్ డిఫెన్స్ మినిస్టర్, రష్యా డిఫెన్స్ మినిస్టర్ తో వారు కూర్చుంటున్నారు. వారు కూడా మాట్లాడుతా ఉన్నారు. రష్యా మనకి 1947 నుంచి కూడా ఒక మిత్ర దేశం కాబట్టి ఇప్పుడు చైనా యాక్సెస్ లో ఉన్నట్టు కనబడతా ఉంది. కాబట్టి మనం వారిని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడానికి అక్కడ పోవడం జరిగింది. తప్పకుండా కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలోనే ఇన్పుట్స్ తీసుకుంటుంది. కాబట్టి కేబినెట్ సెక్రటరీ గారు ప్రైమ్ మినిస్టర్ కి బ్రీఫింగ్ అన్నది డైలీ ఒక 3-4 టైమ్స్ ఈ డెవలప్మెంట్స్ గా, ఈ రకరకాల డెవలప్మెంట్, మిలిటరీ లెవెల్, డిప్లొమాటిక్ లెవెల్, తర్వాత మినిస్టీరియల్ లెవెల్ ఈ ఇంటర్వెన్షన్స్ మీద వారికి అప్డేట్స్ ఇస్తా ఉన్నాం. రైట్. సరిహద్దులో యుద్ధ మేఘాలు ఉన్నాయని చెప్పేసి సైనికులను తరలిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? సరిహద్దులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం? పరిస్థితి స్పష్టంగా ఒక అంటే చార్జ్డ్ ఎన్వైరన్మెంట్ ఉన్నది. అక్కడ చాలా వాతావరణం ఉన్నది, యుద్ధ వాతావరణం కనబడతాం. కానీ అది యుద్ధానికి దారి తీస్తుందా లేదా అన్నది మనం తీసుకునే చర్యల మీద, అక్కడ చైనా దేశం యొక్క లక్ష్యం మీద, చైనా దేశం యొక్క ఇంటెన్షన్ మీద ఆధారపడి ఉండదు. మన చేతిలో ఏం లేదు. ఎందుకంటే మన చేతిలో ఉన్నదా మనం మాట్లాడడం, డయలాగ్ తీసుకుపోవడం, అంటే గివ్ అండ్ టేక్ అనే ఒక రెసిప్రికేటరీ నెగోషియేషన్ చేయడం. గివ్ అండ్ టేక్ అంటే భూమిని ఇవ్వడం కాదు, కానీ ఎక్కడైతే పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్స్ ని రిట్రీట్ చేసుకోవడం, ఒక టెంపరీ రిలీఫ్ ఇచ్చుకోవడం, ఎవరైనా ప్రిజనర్స్ తీసుకుంటే వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా గుడ్ విల్ మెజర్స్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ చేయవచ్చు. కానీ అగ్రెషన్ చేసిన పార్టీ ఏదైతే ఉన్నదో అది చైనా పార్టీ. కాబట్టి చైనా ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంది, వాళ్ళ ఉద్దేశం ఏంది? వాళ్ళు సడన్ గా అయితే పెద్ద ఎత్తున 4-5 పొజిషన్స్ నుంచి బార్డర్స్ లో, ఒక డెమ్ చౌక్ నుంచి, ప్యాంగాంగ్ సో నుంచి, తర్వాత ఈ వ్యాలీ నుంచి, తర్వాత సిక్కిం నుంచి, ఇన్ని స్పాట్స్ నుంచి వాళ్ళు ఎందుకు రావడానికి లోపలికి ప్రయత్నిస్తా ఉన్నారు, వాళ్ళ లక్ష్యం ఏంది అని తప్పకుండా కూడా చైనా ఈ ముందు తీసుకుపోయే, ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో తీసుకుపోయే చర్య మీద ఆధారపడి ఉంటది. కానీ భారతదేశం సుశక్త దేశం, భారత సైన్యం సుశక్తంగా ఉంది. కంప్లీట్ ప్రిపేర్డ్నెస్ లో కేపబుల్ గా ఈ రోజు మన సైన్యం వివిధ దళాలు రెడీగా ఉన్నాయి. ఏది జరిగినా కూడా, ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా దాన్ని తిప్పికొట్టడానికి మనం సన్నద్ధంగా ఉన్నాం. రైట్. భారతదేశం దౌత్యపరంగా కానీ ఆర్థికంగా కానీ దూసుకెళ్తుంది, మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చైనాకి ఎప్పటికైనా భారత్
ముప్పు కాబోతుంది అన్న భయం చైనాకి ఏదైనా ఉందంటారా? అంటే ఇప్పుడు వాళ్ళు సడన్ గా ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉన్న ఎగ్రెషన్ చూస్తూ ఉంటే, ఎందుకంటే చైనాకి భూమి అవసరం లేదు. చైనాకి కొన్ని స్క్వేర్ కిలోమీటర్ల భూమితో వచ్చేది లేదు. చైనా ఆల్రెడీ #1 ఎకనామిక్ పవర్ ఇన్ ద వరల్డ్. పిపిపి ద్వారా చూస్తే వాళ్ళ జీడిపి గ్రోత్ రేటు, వాళ్ళ జీడిపి చూస్తే అమెరికా కంటే ఎక్కువ వారికి జీడిపి ఉంది ఆల్రెడీ పిపిపి ద్వారా. నామినల్ లో #2 ఉన్నారు. కాబట్టి వారికి ఒక 50 స్క్వేర్ కిలోమీటర్లు 200 స్క్వేర్ కిలోమీటర్లు ల్యాండ్ కోసం వాళ్ళు వస్తున్నారంటే అనుకో, వాళ్ళది ఒక వ్యూహాత్మకమైన ఒక అడుగు వారు వేస్తా ఉన్నారు. చైనాలో అక్కడ వాళ్ళకి కొంచెం ఎంప్లాయ్మెంట్ దెబ్బతిన్నది, గ్లోబల్ డిమాండ్ తగ్గినందువల్ల. ఈ కరోనా వల్ల గ్లోబల్ డిమాండ్ తగ్గింది. గ్లోబల్ డిమాండ్ తగ్గడం వల్ల సప్లై దెబ్బతింది. సప్లై దెబ్బతిన్నందుకు లక్షలాది ఫ్యాక్టరీలలో లక్షలాది కోట్లాది చైనీస్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ ఉద్యోగాలు పోవడం జరిగింది. ఆ కంపెనీలు షట్ అవుతా ఉన్నాయి చాలా మటుకు. అక్కడ జాబ్స్ లేకపోతే అన్రెస్ట్ అనేది ఒకటి క్రియేట్ అయ్యే పరిస్థితి, అక్కడ విప్లవాలు వచ్చే పరిస్థితి కూడా చైనాలో ఉంటది. ఎందుకంటే అది స్వతంత్ర దేశం కాదు, హక్కులు లేని దేశం. కాబట్టి వాళ్ళకి నేను అనుకునేది, నా అనాలిసిస్ లో ఉన్నది ఏంటంటే, ఒకటి వాళ్ళ డొమెస్టిక్ అన్రెస్ట్ ని కాపాడుకోవడానికి ఒక డిస్ట్రాక్షన్ గా ఒక యుద్ధానికి లేకపోతే ఒక లిమిటెడ్ థియేటర్ ఆఫ్ వార్ కి పోయే పరిస్థితి ఇండియాతో కనిపిస్తా ఉంది. రెండవ మేజర్ ఉద్దేశం ఒక BRI అని బెల్ట్ రోడ్వే ఇనిషియేటివ్ అని చెప్పి ఒక $250 బిలియన్ ప్రాజెక్ట్ 2013 నుంచి జీ జింగ్పింగ్ గారు వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అక్కడ వారు తీసుకొని వస్తా ఉన్నారు. అది యావత్ ప్రపంచాన్ని చుట్టే ఒక రోడ్ ఇనిషియేటివ్. అండర్ గ్రౌండ్ సీ పోతుంది, ఓవర్ ద సీ పోతుంది, రోడ్ మీద పోతుంది, అంటే భూమి మీద పోతుంది, భూమి ఉపరితలం మీద పోతుంది. సో మల్టిపుల్ రోడ్ కన్స్ట్రక్షన్స్ తోని ఒక బెల్ట్ వే నిర్మిస్తా ఉన్నారు. అది అక్సాయ్ చిన్ అవతల నుంచి కాషాగ్ అనే ఒక ప్లేస్ నుంచి మొదలుపెట్టి అది డైరెక్ట్ గా మన పిఓకే నుంచి గిల్గిట్ బాల్చిస్తాన్ మీద నుంచి అది ఆల్ ద వే కరాచీ పోర్ట్ దాకా పోయే ఒక వ్యవస్థ. అక్కడి నుంచి అది యూరోప్ కి ఒక వైపు కనెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఈస్ట్ ఏషియాకి ఇంకొక వైపు కనెక్ట్ అవుతుంది, తర్వాత గల్ఫ్ కి ఇంకొక వైపు కనెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక సైనిక చర్యలు తీసుకోవడం మొదలు పెట్టామో పాకిస్తాన్ పైన, అది నరేంద్ర మోదీ గారి ఫస్ట్ టర్మ్ లో మనం 2 స్ట్రైక్స్ చేసాం. ఒకటి పిఓకేలో చేసాం, ఒకటి పాకిస్తాన్ భూభాగంపై మనం ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్ చేయడం జరిగింది. దాని తర్వాత చైనా రాటిల్ అయింది. రెండవ టర్మ్ నరేంద్ర మోదీ గారు రారనుకున్నది. ఒక బలోపేతమైన గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయ్యేసరికి మొదటి సంవత్సరంలోనే వారు తీసుకున్న నిర్ణయాలు ఆర్టికల్ 370 కానివ్వండి, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్స్ ని మూడింటిని డిఫరెంట్ గా ఐసోలేట్ చేయడం కానివ్వండి, టెర్రరిజం ని కంట్రోల్ చేయడం కానివ్వండి, ఎన్ని చూసినప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని ఎజెండాగా పెట్టుకొని ప్రభుత్వం పోతుంది అనే ఒక ఆలోచన నిర్దిష్టంగా చైనాకి పాకిస్తాన్ కి వచ్చింది. చైనా పాకిస్తాన్ ని ఒక కాలనీగా వాడుతుంది. దగ్గర $150 బిలియన్ చైనా ఈ రోజు ఓవరాల్ ప్రాజెక్ట్ లో పాకిస్తాన్ లో పెట్టబోతుంది. $30 బిలియన్ ఏ దేశంలో పెట్టినంత పెట్టుబడి ఆల్రెడీ పాకిస్తాన్ లో పెట్టింది. కాబట్టి ఇంత పెట్టుబడి దెబ్బతింటది. ఎప్పుడైతే భారతదేశం పిఓకేని ఆక్యుపై చేసుకుంటుందో, పిఓకేని పాకిస్తాన్ చెర నుంచి విడిపిస్తుందో, అది తప్పకుండా కూడా భారత ప్రభుత్వ ఎజెండా ఉంది. దానిలో దాసే పరిస్థితి ఏం లేదు. అది నేను అనడం కాదు, రక్షణ మంత్రి అన్నారు, ప్రధానమంత్రి గారే చాలా సార్లు అన్నారు. పిఓకే లో ఉన్న టెంపరేచర్స్, పిఓకే లో ఉన్న అక్కడ ఏరియా వెదర్ కూడా మొన్నటి నుంచి గత నెల నుంచి మన ఇండియన్ వెదర్ సిస్టమ్ లో కూడా చూపెట్టడం మొదలుపెట్టి. కాబట్టి చైనాకి అది చాలా నిర్దిష్టంగా అర్థమైంది. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ బిగ్ డిసిషన్, నిర్ణయం ఏదైతే ఉంటుందో భారతదేశాన్ని, అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని పాక్ ఆక్రమణ నుంచి తీసుకోవడం, వెనక్కి తీసుకోవడం. అది తీసుకున్నాం అంటే ఈ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనేది ఫినిష్. $300 బిలియన్ ఇనిషియేటివ్. అది ఓన్లీ ట్రేడ్ కోసం చేస్తలేదు చైనా, అది మొత్తం ప్రపంచాన్ని శాసించడం కోసం వాళ్లకున్న ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. దాని మీద ఏ దేశం పెట్టనంత ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు. ఒక దగ్గర 108 దేశాలని వారు దానిలో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు, వాళ్ళకు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. మన పక్కన ఉన్న దేశాలన్నీ, ఇప్పుడు మీరు నేపాల్ చూడండి, నేపాల్ మన మీద మళ్ళీ వాళ్ళు కాలు దువ్వే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉన్నది తెలంగాణలో 1/4 ఉండదు. కానీ ఎందుకు చేస్తా ఉన్నారంటే వాళ్ళ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి.
కాబట్టి భారతదేశం చుట్టూ ఉన్న దేశాల మీద ఆఖరికి రష్యాలో కూడా బిఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. $25 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రష్యాకు కూడా చైనా ఇవ్వడం జరిగింది. కాబట్టి చైనా భారతదేశాన్ని ఒక ప్రశాంతమైన దేశంగా ఉంటే ప్రమాదం అని భావిస్తామని, తప్పకుండా భారతదేశాన్ని అన్ని సరిహద్దులలో మిలిటరీ పరంగా ఎంగేజ్ చేయాలి, బిజీగా ఉంచాలి, యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలి, ఎకానమీని దెబ్బతీయాలి. ఈ దేశం ఒక సూపర్ ఎకానమీ, ఒక యూనిపోలార్ ఎకనామిక్ పవర్ కాకుండా అడ్డుకోవాలి. ఎందుకంటే అయ్యే లక్షణాలు ఈ దేశానికి ఉన్నాయి, అయ్యే నాయకత్వం ఈ దేశానికి ఉన్నది, సైన్యం ప్రజలు అందరూ కూడా చైతన్యంగా ఉన్నారు అని భావించి ఈ దొడ్డిదారి ద్వారా ఒక ప్రణాళిక తీసుకొచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్. భారతదేశంలో మార్కెట్ 130 కోట్ల మార్కెట్. ఈ మార్కెట్ పెద్ద ఎసెట్ చైనా కూడా, చైనా వస్తువులకు కూడా. సో చైనా వస్తువులను ప్రభుత్వం బహిష్కరించే అవకాశం లేదు, ఆ అవకాశం అంతర్జాతీయ రూల్స్ ప్రకారం లేదు. కానీ ఏదో రకంగా చైనా వస్తువులను కంట్రోల్ చేయొచ్చు కదా ప్రభుత్వం, ఆ అవకాశం లేదంటారా? చైనా నుంచి మనం డైరెక్ట్ గా దిగుమతి చేసే వస్తువులని తప్పకుండా కూడా పౌరులు, ఇఫ్ యూ స్టాప్ బయింగ్ దే విల్ స్టాప్ సెల్లింగ్. డిమాండ్ లేకపోతే ఒక రెండో కన్సైన్మెంట్, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండలేరు. అది చేయొచ్చు, అంటే అది చేయొచ్చు అన్నది ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వాలు, మనం ఒక ఫ్రీ ఎంటర్ప్రైజ్ లో ఉన్నాం, మనం కొన్ని అగ్రిమెంట్స్ చేసుకొని ఉన్నాం దేశాలతో. మనం 90s ముందు దేశం కాదు, క్లోజ్డ్ ఎకానమీ కాదు. కాబట్టి ఇది ప్రజల్లో రావాల్సిన చైతన్యం ప్రజల్లో వచ్చింది అనుకుంటున్నాం. తప్పకుండా కూడా డైరెక్ట్ దిగుమతులు అయితే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ద్వారా మనమే ఆ ప్రోడక్ట్స్ ని లోకల్ గా తయారు చేసుకొని కొంచెం కాంపిటేటివ్ గా వాళ్ళంత రేట్లలో మనం ఇవ్వలేకపోయినా మంచి రేట్లలో ఇచ్చే ఒక సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది నీ జట్గా ఒకటే రోజు అంటే చిన్న చిన్న టాయ్స్, బుక్స్ ఇవన్నీ ఆపుకోవచ్చు, మనం కొనం అని డిసైడ్ చేసుకోవచ్చు చైనా నుంచి వచ్చి. కానీ ఏవైతే యాన్సిలరీ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి డైరెక్ట్ గా మనకి ప్రోడక్ట్ తిరగ కనబడాలి. ఇప్పుడు ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, అవి వాటిని మనం గుర్తించలేము. ఇండియన్ కార్లలో కూడా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. మన బ్యాంకులలో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్, మన ప్రతి పరిశ్రమలో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. ప్రోడక్ట్ ఇండియాదే కావచ్చు, పెట్టుబడి వాళ్ళదైతే మనం ఎట్లా ఇండియన్ ప్రోడక్ట్స్ మనం బ్యాన్ చేయలేం కదా. కాబట్టి ఇది ఏమైంది అంటే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఆర్థిక విధానం అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్యాపిటలిజం అన్నది అది కాక ఫ్రీ ఎకనామిక్ క్యాపిటలిజం అన్నది, బోర్డర్లెస్ వరల్డ్ అన్నది, ఎకనామిక్ వరల్డ్ అన్నది కొన్ని దేశాలకి ఎట్లాంటి ప్రజాస్వామిక దేశాలకి ఒక తలనొప్పిగా మారినాయి. తప్పకుండా వెస్టర్న్ కల్చర్ ని వారి ప్రోడక్ట్స్, వారి సర్వీసెస్ ద్వారా తీసుకొచ్చి కల్చర్ ని చంపేయడమే కాకుండా, అంటే ఒక సంస్కృతిని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడమే కాకుండా, మీరు ఆ ప్రోడక్ట్స్ తోని ఇక్కడికి వచ్చేసి డంప్ చేసి లోకల్ ఎంటర్ప్రైజెస్ ని, లోకల్ ఎంటర్ప్రినర్స్ ని దెబ్బతీసి ఒక వెన్ను విరిచే కార్యక్రమం అన్నది మనకే కాదు, అన్ని ప్రజాస్వామ్యాలు, అటు జర్మనీ, ఫ్రాన్స్, అమెరికాలో అయితే ఈ రోజు మ్యాచ్ బాక్స్ కూడా వాళ్ళు తయారు. అంటే అంత ఇన్కేపబుల్ దేశంగా ఒక 30-40 సంవత్సరాల నుంచి చైనా మీద డిపెండెంట్ అయిపోయారు. అంటే ఫస్ట్ 10 సంవత్సరాల్లో 50% మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 30% మ్యానుఫ్యాక్చరింగ్ కుదించబడి, మళ్ళా ఇంకొక నెక్స్ట్ 20 years లో 5% మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఈ రోజు వాళ్ళు అమెరికా పోవడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కూడా ట్రంప్ గారు వారు సూటిగా చైనాని ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వారి ఎకానమీ మొత్తం కూడా చైనా కంట్రోల్లోకి వచ్చింది. డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. ఇది ఏంటంటే న్యూ కాలనైజేషన్. మొత్తం ఎల్ఏలో కొండలు చైనీస్ కొనేస్తా ఉంటారు అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ లేని పరిస్థితి, అంటే ఏ పరిశ్రమలో కూడా, ఏ కంపెనీలో కూడా చైనీస్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా లేదు. అంటే అంత వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి ఇండియాలో ఇంకా రాలే. కాబట్టి మనం ఈ పరిస్థితిని ఒక ఆపర్చునిటీగా, ఒక అవకాశంగా ఉపయోగించుకొని ఒక స్వయం సమృద్ధి అనేది తీసుకొని ఈ చైనా ప్రోడక్ట్స్ ని మనం ఎట్లా బిల్డ్ చేయగలుగుతాం, చైనా ప్రొడక్షన్ కేపబిలిటీ మనం ఎట్లా మ్యాచ్ కాగలుగుతాం, చైనా ప్రైజింగ్ స్ట్రాటజీని మనం ఎట్లా ఛేదించగలుగుతాం, చైనాకి ఉన్న స్కేలింగ్ ఏదైతే గ్లోబల్ స్కేలింగ్ ఉందో, ఒక ప్రోడక్ట్ ని వాళ్ళు మొత్తం ప్రపంచానికి ఎట్లా తయారు చేయగలుగుతారో అది మనం ఎట్లా నేర్చుకోగలుగుతాం. మనకు ఆ కెపాసిటీ ఉంది, కానీ మనకి ఆ డిసిప్లిన్ లేదు, మనకి విధానపరమైన లోపాలు ఉన్నాయి, మనకి క్రెడిట్ కేపబిలిటీ లేదు, మనకి
ఈ రెడ్ టేపిజం మీద బ్యూరోక్రసీ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లతో అయితే మనకి స్లో డౌన్ అవుతుందో, స్టేటస్ కో వస్తుందో, ఆ స్టేటస్ కోతోని దేశం ఎక్కడుందో అక్కడే ఉంటున్నది. ముందుకు పోవడానికి ఎవరైనా ఛాలెంజ్ చేసి మనం ఎకనామిక్ పవర్ కావడానికి కావాల్సిన సామర్థ్యాన్ని, కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటే అది స్పీడీగా ముందుకు తీసుకుపోవడానికి ఈ బ్యూరోక్రసీ అనేది అడ్డం వస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కానీ మనకు ఆ కెపాసిటీ మనకు ఉంది కాబట్టి భయపడి ఈ రోజు చైనా మనల్ని ఫినిష్ చేద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనబడతా ఉంది. మన ఎకానమీని దెబ్బతిద్దాం, మన ప్రశాంతతని, పీస్ అండ్ ట్రాంక్విలిటీని దెబ్బతిద్దాం, మన దేశంలో చెదురుమొదలు సంఘటనలు క్రియేట్ చేద్దాం, ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేద్దాం అనే చెడు ఉద్దేశాలతో ఈరోజు చైనా ఉన్నట్టు క్లియర్ గా. చైనా మనకి మిత్ర దేశం ఎన్నటికీ కాదు. అది ఒక శత్రు దేశం, పాకిస్తాన్ కంటే డేంజరస్ దేశం. అది మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. రైట్. ఈ సందర్భంలో ప్రధానమంత్రి వెంట గాని, ప్రభుత్వం వెంట, సైనికుల వెంట దేశమంతా నిలబడాల్సిన అవసరం ఎంతైంది ఉంది. పూర్తిగా ప్రధానమంత్రిని నమ్మాల్సిన అవసరం ఉంది. సో సైనికుల మరణాలు ఊరికే పోవు, దానికి తగిన మూల్యం చెల్లిస్తారు అన్న ప్రధానమంత్రి గవర్నమెంట్ ఏ స్థాయికి వెళ్లే అవకాశం ఉంది? ఆ స్థాయిలో ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలంటారా? అంటే నేనేమనుకుంటున్నా అంటే ప్రజలు ఇప్పుడికిప్పుడు ఏదో యుద్ధం వచ్చేస్తుంది అని భయపడాల్సిన ఎవరు కోరుకోరు, ఉండదు అని నేను భావిస్తున్నాను. అంటే అంతగా అంటే రేపు ఎల్లుండో లేకపోతే ఒక కొన్ని వారాల్లోనూ యుద్ధం వచ్చేస్తుంది, చైనాతో మనం పెద్ద యుద్ధం చేస్తాం, థర్డ్ వరల్డ్ వార్ కి లీడ్ చేస్తుంది అని కొన్ని థియరీస్ నడుస్తా ఉన్నాయి. కానీ అది నమ్మాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి చైనా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కి పోతుందని నేను అనుకోవట్లేదు. వారికి కూడా అంటే చైనాకి కూడా చాలా పెద్ద నష్టం జరిగే ఒక పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కంట్రీస్ మొత్తం ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఉన్న దేశాలు ఎవరి వైపు రావాల్సిన అవసరం అది అట్లా వచ్చినప్పుడు తప్పకుండా అమెరికా మన వైపు వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలా పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది కూడా తెలిసే పరిస్థితి ఉండదు. కాబట్టి అట్లాంటి డిసిషన్ చైనా తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ తప్పకుండా కూడా ఒక బార్డర్ లెవెల్లో ఒక థియేటర్స్, మల్టిపుల్ థియేటర్స్ లో, అటు సిక్కిం లో, అరుణాచల్ ప్రదేశ్ లో, ఇటు డమ్ చౌక్ లో, ఇటు ప్యాంగాంగ్ లో, లే లో, ఇక్కడ అక్కడ గల్వాన్ వ్యాలీలో కొన్ని స్మాల్ యాక్టివిటీస్, స్మాల్ స్కిర్మిషెస్, చిన్న బ్యాటిల్స్ ని స్టార్ట్ చేస్తుందనే ఒక ఆలోచన మాత్రం ఉన్నది. కానీ దాని ఇంపాక్ట్ మనకి ఇక్కడ దాకా వచ్చి మన ప్రజల్ని ఇంపాక్ట్ చేస్తుందని నేను అనుకోను. మనకి సమర్థవంతమైన ఒక గవర్నమెంట్ స్టేబుల్ గా, పొలిటికలీ స్టేబుల్ గా ఉంది కాబట్టి ఎక్కడ ఆ యుద్ధ వాతావరణం అయితే క్రియేట్ అవుతుందో అయితే దాన్ని కంట్రోల్ చేసి అక్కడికే వచ్చే సామర్థ్యం మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా గానీ, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా గానీ, మన మెయిన్ ల్యాండ్ ని ఇంపాక్ట్ కాకుండా కాపాడుకోగలిగే శక్తి, మన నగరాల్ని కాపాడుకోగలిగే శక్తి, మన బార్డర్స్ ని కాపాడుకోగలిగే శక్తి భారతదేశ మిలిటరీ వ్యవస్థకి, భారతదేశ బార్డర్ ప్రొటెక్షన్ వ్యవస్థకి ఉంది. ఇంకా ఫైనల్ గా ఒక మాట చెప్పండి. అఖిల పక్షంలో సోనియా గాంధీ లేవనెత్తారు, తర్వాత రాహుల్ గాంధీ లేవనెత్తారు, ఈ రోజు మన్మోహన్ సింగ్ కూడా దాచిపెడుతున్నారు ప్రధానమంత్రి అన్నది. దాన్ని ఏదైనా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తారా? అంటే ఒకసారి ఆల్రెడీ క్లారిఫై చేశారు, అదే క్లారిఫై చేశారు. ఎందుకంటే ఆల్ పార్టీ మీటింగ్ లో వారు రేజ్ చేసిన ప్రశ్నలకి వారు సమాధానం ఇస్తే, ప్రధానమంత్రి గారు సమాధానం ఇస్తే దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ దాన్ని మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ గా ఒక రాజకీయ లబ్ధి కోసం తీసుకుపోతా ఉంటే ఆశ్చర్యపోవడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారి 6 సంవత్సరాల్లో ఒక క్లారిఫికేషన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇచ్చింది. ప్రధానమంత్రి గారు అన్నది ఈ రోజు మన బార్డర్ పోస్టులు ఏది కూడా చైనీస్ ఆక్రమించలేరు, పీరియడ్. ఇది చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను స్పష్టంగా. బార్డర్ పోస్టులని ఎక్కడ కూడా చైనా సైన్యం భారత పోస్టులని తీసుకోలేదు. ఇంతకు ముందు కార్గిల్ లో జరిగినప్పుడు చెప్పారు కదా క్లియర్ గా. అప్పుడు వాజ్పేయి గారు మన పోస్టుని పాకిస్తాన్ ఆర్మీ ఆక్యుపై చేసింది చెప్తారు. ప్రధానమంత్రికి ఏం బాధ చెప్పండి, నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి గారు తప్పకుండా బాధ్యతాయుతంగా, వారు చాలా పారదర్శకంగా మన పోస్టులు ఆక్యుపై అయితే చెప్తారు. అది వారి తప్పు కాదు కదా. ఒక పక్కన ఉన్న శత్రుసేన వచ్చి మన ల్యాండ్ ఆక్యుపై చేస్తే దాచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక దమన నీతి, కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయవాదం, కాంగ్రెస్ పార్టీకి జాతి రక్షణ మీద గౌరవం ఉంటే ఇట్లాంటి తుచ్చమైన రాజకీయాలు చేయకుండా ఉంటే బాగుంటది. ఇప్పటికి కొంచెం కాకపోతే కొంచెం ఉన్న వారి పరపతి ఏదైతే ఉన్నదో ప్రజల్లో, అది కూడా కార్యక్రమం రాహుల్ గాంధీ గారు చేస్తున్నట్టు కనబడతా ఉంది.
వారి ప్రోద్బలంతో ఈ రోజు ఫార్మర్ ప్రధానమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి తన స్థాయిని దిగదార్చుకుంటూ కూడా మన్మోహన్ సింగ్ గారు వారు ఇస్తున్న స్టేట్మెంట్స్ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు ఇట్లాంటి స్థాయి తగ్గించుకునే ప్రయత్నాలు చేయవద్దు. వారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక జాతీయ పార్టీగా, ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఈ రోజు సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాయి. జాతీయ ప్రభుత్వానికి, జాతీయ మిలిటరీ వ్యవస్థకి, సైన్యానికి ఒక సాలిడారిటీ వారు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, ఒక జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇట్లాంటి తుచ్చ రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. రైట్. ఈ సమయంలో ఖచ్చితంగా దేశమంతా కూడా ప్రధానమంత్రి వెంట ఉండాల్సిన అవసరం ఉంది. మిలిటరీ సైన్యానికి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. చివరిగా ఏదైనా చెప్తారా సార్? అంటే ఒక భారత ప్రజలందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ కి లోను కాకుండా ఈ రోజు ఉన్న మీడియా వ్యవస్థ, అంటే ఈ రోజు తొలి వెలుగు మీరు ఒక వెబ్ బేస్డ్ జర్నలిజం చేస్తా ఉన్నారు. చాలా మంచి ప్రశ్నలు అడిగారు. కానీ మెయిన్ స్ట్రీమ్ టీవీలు కూడా ప్రశ్నల్ని సూటిగా అడగకుండా వారికి ఎజెండా పెట్టుకొని, ఇక్కడ కూడా రీజనల్ ఛానల్స్ అయితే ఒక ఎలక్ట్రానిక్ ఛానల్స్ అసలు భారతదేశం బార్డర్ లో జరుగుతా ఉన్న విషయాన్ని కూలంకుష చర్చ కూడా చేయకుండా ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. కాబట్టి మీకు నా అభినందనలు, హృదయపూర్వక అభినందనలు. పార్టీ తరఫున కూడా మీరు చాలా సూటి ప్రశ్నలు, చాలా రెలవెంట్ క్వశ్చన్స్, చాలా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అడిగారు. ప్రజలకి అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ నా నుంచి, పార్టీ నుంచి తీసుకోగలిగారు. మీకు ఈ ప్రోగ్రామ్ చేసి పిలిపించినందుకు, నన్ను ఈరోజు ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. మీ ఛానల్ కి అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.